సంగమా, ఆది కాండము మొదటి అధ్యాయంలో 26, 27 వచనాన్ని గనుక మనం చదవగలిగితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్న తర్వాత 27వ వచనాన్ని, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను, పురుషుని గాను వారిని సృజించెను. ఇక్కడ దేవుడు తన యొక్క స్వరూపములో, తన యొక్క పోలిక చొప్పున నరులను సృజిస్తా ఉన్నాడు. దేవుడు ఒక మనిషిని ఎలా ఉండాలని తలంచుతా ఉన్నాడు అనంటే, తనలాగానే ఉండాలని ఆలోచిస్తా ఉన్నాడు. తన స్వరూపంలో ఉండాలని, తన పోలిక చొప్పున ఉండాలని తలస్తూ ఉన్నాడని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అదే విధముగా లేవి గ్రంథము 11వ అధ్యాయం 44వ వచనాన్ని గనక చదవగలిగితే, ఎందుకు దేవుడు ఒక మనిషి పట్ల అంత ఆలోచన కలిగి ఉన్నాడని మనం చూడగలిగితే, లేవి గ్రంథం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుడు తలస్తా ఉన్నాడు. మనను సృజించినటువంటి దేవుడు ఎలాంటి వాడో మనము కూడా అదే విధంగా ఉండాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలో ఉన్నటువంటి జీవితాన్ని పరిశీలిస్తూ, అదే విధంగా మన యొక్క అంతరింద్రియములను కూడా పరిశీలిస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని, సైన్యములకు అధిపతి వగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని సంగమా, ప్రియమైనటువంటి వార్లరా, దేవాది దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు వారు నిన్ను నన్ను తన స్వరూపంలో చెక్కుకున్నాడు. తన యొక్క పోలిక చొప్పున మనను, తన యొక్క పోలికలో, తన యొక్క స్వరూపంలో మనను నిర్మించినటువంటి వాడు మన జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటా ఉన్నాడంటే, 11:44 ప్రకారంగా లేవి, ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. అందును బట్టి అతను దేవుడు మన జీవితంలో మన యొక్క హృదయాన్ని పరిశీలిస్తా ఉన్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆ యొక్క సందేశం అంటే ఆ యొక్క మాట మన జీవితంలో మన హృదయాన్ని పరిశీలిస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన హృదయాన్ని అంతగా పరిశీలించాలని అనుకుంటా ఉన్నాడు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎక్కడ చూసినా ఆయన హృదయం గురించే ఎక్కువగా తాపత్రయపడతా ఉంటాడు. ఒక మనిషిలోని హృదయాన్ని బట్టి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ఆ హృదయం గురించి ఎందుకు అంత ఆలోచనని గనక మనం పరిశీలన చేయగలిగితే, ఒకసారి అంటే ఒక మాట, ఒకసారి నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అంటే దాదాపు ఒక 20 ఇయర్స్ పిల్లోడు. ఆ పిల్లోడు నాకు ఒక్కోసారి మార్గ మధ్యంలో కలిసి ఏమన్నాడంటే, సార్ నేను మీకు హనీ తెస్తా కాబట్టి ఒక 2 రోజుల తర్వాత తేనె తెస్తా అని అన్నాడు. ఆ పిల్లోడు మన స్కూల్ స్టూడెంట్ అన్నట్టు. దాదాపు ఒక 10 ఇయర్స్ బ్యాక్, 10-15 ఇయర్స్ బ్యాక్. అయితే సార్ మీకు రేపు తేనె తెస్తున్నా, 2 దినాల తర్వాత తేనె తీసుకొని ఇస్తాను అని నాతో ఒక మాట చెప్పిండన్నట్టు. అంటే ఆ పిల్లోడు తెచ్చేటటువంటి తేనె ఎలాంటిదంటే, ఏదో మనము అంటే ఇఫ్ వి గో టు సూపర్ మార్కెట్, మనం అక్కడ ఒక తేనె కొంటాం ఆ సీసా, అలాంటిది కాదు. జస్ట్ అంటే ఆ కొమ్మకు తేనె ఉంటే దాన్ని అలాగే ఆ కొమ్మతో పాటు విరుసుకొచ్చి మన ఇంటి ముందర మనతోనే దాన్ని అంతగా ప్యూరిటీగా అంత ఇచ్చేస్తాడు మనకే. డైరెక్ట్ మన కళ్ళారా చూడొచ్చు, దాన్ని అట్లా తీసుకోవచ్చు. అంటే అంత స్వచ్ఛమైనటువంటి తేనెను తీసుకొస్తాడన్నట్టు ఆ పిల్లోడు. అయితే నేను ఆ పిల్లోడు ఆ మాట చెప్పిన తర్వాత, నేను ఇంటికొచ్చిన తర్వాత ఏం చేసినానంటే, ఒక కంటైనర్ ఉంటే, ఆ సీసా కంటైనర్ ఉంటే దాన్ని ఏం చేసినంటే నేను బాగా కడిగిన. దాని కొరకు నేను సిద్ధపరచుకున్నా ఆ యొక్క కంటైనర్‌ను. ఏమాత్రము అందులో వాటర్ లేకుండా మంచిగా తుడిచి అట్లా సిద్ధపరచుకున్నా. తర్వాత 2 దినాల తర్వాత తెచ్చిండు. నేను అందులోకి పెట్టుకున్న. అది అయిపోయింది. సో
దేవుడు మన హృదయాన్ని ఎందుకు అంతగా పరిశీలిస్తా ఉన్నాడు? దేవుడు మన హృదయాన్ని అందుకొరకు ఒక మాట అంటాడు. సామెతల గ్రంథము 26 సామెతల గ్రంథము 23, 26 అంటాడు. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అనే ఒక మాట అంటాడు. ఎందుకు మన హృదయాన్ని కోరుతా ఉన్నాడు? అదే విధంగా యెహెజ్కేలు 36, 26లో ఒక మాట అంటాడు. నేను నీకు నూతన హృదయం మీకు ఇస్తానని అంటాడు. ఎందుకు ఆయనకు ఆ హృదయం గురించి ఎందుకు అంత తాపత్రయం అని మనం పరిశీలిస్తే గనక ఎందుకు అదంతా బాగుండాలని కోరుతా ఉన్నాడు అని అంటే, ఎందుకు అంత పరిశుద్ధ హృదయం కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు అంటే నన్ను ఈరోజు కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 26 చదువుతాను. 12, 6 రైట్. యెహోవా మాటలు పవిత్రమైనవి. యెహోవా మాటలు పవిత్రమైనవి. మట్టి మూసలో అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడి హృదయాన్ని ఎందుకు అంతగా పరిశీలిస్తా ఉన్నాడంటే, ఆయన యొక్క మాటలను ఆ హృదయంలో ఉంచాలని తాపత్రయపడతా ఉన్నాడు. ఆ మాటలు ఎలాంటివి అని అనగా పవిత్రమైనటువంటి వాటి. ఎంత పవిత్రం అంటే, ఒక మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదినంత వెండి అంత పవిత్రములని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ పవిత్రమైన మాటలు ఎక్కడ ఉంచాలని ఆశపడతా ఉన్నాడు? పవిత్రమైనటువంటి హృదయంలో ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. సో కంటైనర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ కంటెంట్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఏదైతే మనం ఉంచుతా ఉన్నామో అది ఇంపార్టెంటే, ఎక్కడైతే ఉంచుతున్నామో అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తా ఉన్నాం. కనుక అందులో ఎప్పుడైతే పవిత్రమైనటువంటి హృదయంలో ఈ పవిత్రమైనటువంటి మాటలు ఉంటాయో అప్పుడు దానికి ఒక సంపూర్ణత వస్తది. ఎందుకనగా మనం సాధారణంగా హనీని తీసుకుంటే, మనం ఈ యొక్క హనీ ఏం చేస్తదంటే, మనం కావలసినప్పుడు దాన్ని తీసుకొని మనం వాడుకోవచ్చు. కావలసినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం వాడుకోవచ్చు. ఇట్ గివ్స్ అస్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తది. ఆ తేనె సాధారణంగా చెప్పాలంటే. కనుక ఈ పవిత్రమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆ మాటలను గనక ఆ వెండి అంటే ఆ కడగబడినటువంటి ఆ వెండి లాంటి ఆ పవిత్రమైనటువంటి మాటలను గనక మనం తీసుకుంటే అవి మనకు ఎంతో ఆహ్, మనకు అవసరమైనటువంటివి. అదే విధంగా సామెతల గ్రంథం 30 అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుని మాటల గురించి ఒక మాట ఉంటది. 30 అధ్యాయం 5వ వచనం. దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవి. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు ఎందుకంత పవిత్రములైనవి అంటే, పుటము వేయబడినటువంటి మాటలు. ఆ యొక్క కొలిమిలో నుంచి తీయబడినటువంటి మాటలు ఇవి. కాబట్టి అంత పవిత్రం. ఈరోజు దైవ సేవకులుగా ఉన్న మనము, విశ్వాసులుగా ఉన్నటువంటి వారందరము దేవుని బిడ్డలం కనుక మన జీవితం పట్ల ఆయన ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక, లేదా మన జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా ఉండాలని ఆలోచిస్తా ఉన్నాం. మన హృదయాన్ని ఎందుకు అంత కోరుకుంటా ఉన్నాడంటే, మన హృదయంలో ఆయన మాటలు ఉంచాలని, పవిత్రమైన మాటలు ఉంచాలని, ఆ యొక్క పుటము వేయబడినటువంటి మాటలు ఉంచాలని. అదే విధంగా మనకు 119, 140 చూస్తే గనక, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనదని. అంటే ఎలాంటి కల్మషం లేనటువంటి మాటలు, ఎలాంటి దానికి తావులేనటువంటిది. అంటే ఇంకా చెప్పాలంటే 18వ అధ్యాయం 30వ వచనంలో నీ వాక్కు నిర్మలము అని అంటాడు, స్వచ్ఛమైనదే అని అంటాడు. కనుక ప్రేమ ఇలాంటి మాటలను మన హృదయంలో ఉంచాలని ఆశపడతాను. ఈ మాటలు మన హృదయంలో ఉంటే ఏమవుతది అని అంటే, ఎప్పుడైతే మనం ఆ మాటలను తీసుకుంటామో 119వ అధ్యాయం 50వ వచనం ప్రకారంగా ఈ మాటలు మన జీవితానికి చాలా శక్తినిస్తాయి. ఈ మాటలు మన జీవితాన్ని చదవమ్మా. నీ వాక్యము నన్ను ఈ మాటలు ఏం చేస్తాయంటే, ఈ పవిత్రమైనటువంటి మాటలు, స్వచ్ఛమైన మాటలు, నిర్మలమైనటువంటి మాటలు, పుటము వేయబడినటువంటి మాటల ద్వారా మన జీవితాన్ని బాగు చేస్తాయి, మన జీవితాన్ని భద్రపరుస్తాయి, మన జీవితానికి చదవమ్మా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నదని మనం అక్కడ చదువుతాం. బ్రతికిస్తా ఉంది, చనిపోయినటువంటి వారిని బ్రతికిస్తా ఉంది. ఆ మాట ఎందుకంత ప్రాముఖ్యం అంటే, చనిపోయినటువంటి వారిని బ్రతికించేటటువంటి మాట. అందుకొరకే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనంలో
మనము ఏం చూస్తామంటే అక్కడ ఎండిపోయినటువంటి ఎముకలు ఉంటాయి. ఎండిపోయినటువంటి ఎముకలతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ అక్కడ మనం ఆ చదవమ్మా 37వ అధ్యాయం 7వ వచనం. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచు చుండగా చుండగా గడగడమను గడగడమను గరి ఒకటి పుట్టెను. అప్పుడు ఆ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలుసుకొని నేను చూచుచుండగా ఆ నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. ఆ వాటి పైన చర్మం కప్పెను. అయితే ఆ. వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయిను. అప్పుడు ఆయన నరపుత్రుడా నరపుత్రుడా జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించమని అనగా ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ, జీవాత్మ ఉమ్, నలుదిక్కుల నుండి వచ్చి ఉమ్, హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. విడుము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై సజీవులై లేచి నిలబడి లెక్కింప శక్యముగా మహాసైన్యముగా మారుతా ఉంది. కేవలం ఇదంతయు అంటే ఎండిన ఎముకల ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఒక మాటను విడుదల చేయగానే ఆ మాట ద్వారా మహాసైన్యము ఏర్పడతా ఉంది. అంటే దేవుని యొక్క వాక్కుకు, దేవుని యొక్క మాటకు, ఆ నిర్మలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, పవిత్రమైనటువంటి మాటకి ఎలాంటి శక్తి అంటే జీవమునిచ్చే శక్తి. దేవునికే మహిమ కలుగును గాక. జీవమునిచ్చే శక్తి ఉంది ఆయన మాటకు. కనుక అలాంటి మాటను, అలాంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైన మాటను మన హృదయంలో ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. అదే విధంగా ఎందుకంటే ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే యోహాను సువార్త 8:46 ఆయన హృదయంలో నుంచి మాటలు కూడా అంత పవిత్రములు. ఎందుకు అంత పవిత్రములు అంటే నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపింపగలరా అనేటటువంటి మాటను కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. కనుక ఆయన పరిశుద్ధుడు. ఆయనలో నుంచి వచ్చేటటువంటి మాట పరిశుద్ధత కలిగినటువంటి మాట. అందుకొరకే లూకాసు వార్త 6:49 ఒక మాట ఉంటుంది. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయాలను వస్తాడని ఒక మాట ఉంటుంది. కనుక దేవుడు ఈరోజు మన హృదయాలను ఎందుకు అంతగా పరిశీలిస్తా ఉన్నాడు, ఎందుకు నూతన హృదయాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు అని అంటే, నీ కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వాలని ఎందుకు అంటా ఉన్నాడంటే, తన పవిత్రమైనటువంటి మాటలు మన హృదయంలో ఉంచాలని. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ మాటను మనం పలికినప్పుడు జీవము లేనిటువంటి స్థలంలో జీవాన్ని పుట్టించడానికి, జీవమును కలిగించడానికి, నూతనమైనటువంటి వాటిని మనం సృజించడానికి. కాబట్టి దేవుడు ఆ రకమైనటువంటి ఆ శక్తి మనకి ఇస్తా ఉన్నాడు. ఆ రకమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలని మనను కోరుతా ఉన్నాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటేనే పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసం వీటి చుట్టే తిరుగుతా ఉంటది. క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత ఇలాంటివన్నీ తీసుకున్న దాని చుట్టే తిరుగుతా ఉంటది క్రైస్తవ జీవితం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను కోరుతా ఉన్నాడు. ఆయన వలే ఉండాలని మనను సృజించాడు. కనుక మనకు దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ టు లివ్ ఇన్ అనదర్ వే. ఓన్లీ ద వే ఈస్ టు లివ్ ఇన్ హిజ్ లైఫ్, టు లీడ్ హిజ్ లైఫ్. అందుకొరకు ఆయనను మనను సృజిస్తా ఉన్నాడు తన స్వరూపంలో. అదే విధంగా తన వాక్యం ద్వారా ఇంకా ఏం జరుగుతుంది అంటే 105వ వచనం. ఆయన వాక్ నిర్మలమైన వాక్ జీవాన్ని కలుగజేస్తుంది. 119 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపం లాంటి, నా త్రోవకు వెలుగు లాంటిది అని దేవుని వాక్యం సెలవిస్తారు. ఆ వాక్కు నీకు నాకు ఈ రోజు ఎలాంటిదంటే దీపము. ఈ రోజు నీకు నాకు ఎలాంటిదంటే ఒక వెలుగు లాంటిది. ఈ వెలుగు ఎప్పుడు అవసరము, ఈ దీపం ఎప్పుడు అవసరం అంటే కేవలం చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఈ లోకమే ఈ రోజు అంధకారంగా మారిపోతా ఉంది. అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ ఇన్ అంటే డే టైమ్ లో మనం తిరుగుతాం. బట్ అది ఆ లోకం ఎలా ఉందంటే వెలుగులో ఉన్న అంధకారంలోనే ఉంది. కనుక అలాంటి అంధకారంలో ఆ లోకంలో జీవిస్తున్నటువంటి వారమైన మనం అందరము ఆయన వాక్కును కలిగి, ఆయన వాక్కు వెలుగులో మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్కు నిన్ను నన్ను ఎక్కడ చేస్తుందంటే వెలుగు ఉంటేనే ఏమవుతుందంటే మనం గమ్యానికి చేరుతాం. వెలుగు లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం. కనుక ఈరోజు దేవుని వాక్కు నిన్ను నన్ను మన గమ్యానికి చేర్చేదిగా, మనను పరమునకు చేర్చేదిగా ఉంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని సంగమం, 43వ అధ్యాయం 3వ వచనం, కీర్తనలు 43:3. నీ వెలుగును సత్యమును బయలుదేరినవి
అవి నాకు త్రోవ చూపును. అవి నాకు త్రోవ చూపును. అవి అవి నీ పరిశుద్ధ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు పర్వతమునకు నన్ను తోడుకొని వచ్చి తోడుకొని వచ్చును అనేటటువంటి మాటను మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆ దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తా ఉంది? అంటే ఆ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని గనక మనం బయటికి తీయగలిగితే అది జీవాన్ని కలుగజేస్తది. అదే విధంగా మన జీవితాలకు వెలుగుగా ఉంటది. సో దట్ మనం గమ్యానికి చేరుకోగలము. పరమునకు చేరుకోగలము. మన యొక్క నివాస స్థలమునకు మనము అది తీసుకొని వెళ్తాది అనేటటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఎందుకనగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఆ చివరి మాటగా అది చదివి ముగించాలని ఆశపడతా ఉన్నాను. 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు అయి వారి యొద్దకు వచ్చి అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును ఆ! భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆ! కాబట్టి ఆ! మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని అనేటటువంటి మాటను మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహ్, ఈ యొక్క సమయాన దేవుడు నీకు నాకు కూడా ఒక అధికారం ఇస్తా ఉన్నాడు. మనం కూడా అధికారం కలిగినటువంటి వారి వలె జీవించాలని మనం నిర్మించినటువంటి దేవుడు. కనుక దేవుని యొక్క ఆ మాటలను, ఆ పవిత్రమైనటువంటి మాటలు మన పవిత్రమైన హృదయంలో ఉంచుకొని జీవము కలిగించేటటువంటి విధముగా అదే విధంగా ఒకరికి వెలుగుకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలని, ఆ వెలుగులో మనం పయనించాలని, అనేకులకు వెలుగుగా మనం ఉండాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి ఆ కంటైనర్ అండ్ కంటెంట్ ఈస్ సో ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని నేను నొక్కి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు. ఆయన నోటిలో నుంచి వచ్చేటటువంటి మాట పవిత్రమైనటువంటి మాట. ఈరోజు నిన్ను నన్ను కూడా అదే విధంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. కనుక ఆ మాటలను మన హృదయంలో ఉంచుకొని ఎప్పుడైనా సరే మనం ఆ మాటలను ఉపయోగించగలిగితే దాని ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయని, అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు మన ద్వారా చేయించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడని తెలియజేస్తూ, ఆహ్, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికిని నిండా వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యంను ఆశీర్వదించును గాక.